హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలామంది మన ఛానల్లో డైట్ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం అని మెసేజ్ చేస్తున్నారు. ఇంకా లేదబ్బా, ఇంకా ఛాన్స్ ఇవ్వను. డెఫినెట్లీ ఇంకా రెగ్యులర్గా అంటే రోజు కాదుండోయ్, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ 2 డేస్కి ఒకసారి ఒక మంచి హెల్దీ రెసిపీస్తో, డైట్ వీడియోస్తో, వెయిట్ లాస్ వీడియోస్తో, మంచి లైఫ్ స్టైల్ వీడియోస్తో, వీటితో డెఫినెట్గా మీకు టచ్లో ఉంటాను. ఇంత గ్యాప్ అయితే తీసుకోను. అండ్ అలాగే ఇవాళ వీడియోలో ఒకప్పుడు 86-90 కేజీలకు వెళ్ళిన నేను ఈరోజు ఇలా ఉండటానికి నేను ఎలాంటి ఫుడ్ తింటున్నాను అండ్ ఈ మధ్య కాలంలో నేను ఫాలో అయిన డైట్లో 1 డే డైట్, ఒకరోజు డైట్ని మీతో షేర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. సో నేను ఇవాళ చూపించబోతున్న డైట్లో ఏంటంటే, నేను రీసెంట్గా నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ టైమింగ్స్ చేంజ్ చేసుకున్నాను. అవి ఎలా తింటున్నాను ఏంటి అనేది మీకు ఒక క్లియర్ వీడియోలో, ఇంకొక వీడియోలో చెప్తాను. దీంట్లో అది ఇంక్లూడ్ చేస్తే చాలా లెందీ అయిపోతుందని చెప్పి ఇప్పటికే ఫుల్ డే డైట్ విత్ రెసిపీస్ చూపిస్తున్నాను కదా, అందుకని చెప్పి చెప్పట్లేదు అది. సో నేను ఇప్పుడు ఫాలో అవుతున్న టైమింగ్స్లో నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు టైమింగ్స్లో అయితే బ్రేక్ఫాస్ట్ లేదు, ఎందుకంటే లంచ్ డైరెక్ట్గా చేసేదాన్ని. సో ఇప్పుడు దాంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో నేను ఈ బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ శాతం స్టీమ్డ్ ఫుడ్, అంటే ఆవిరి మీద ఉడకబెట్టుకున్నవి, గుడ్డు, నట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నాను. సో అందులో భాగంగా మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. ఈ మధ్య సంక్రాంతి తర్వాత గుమ్మడికాయలు బాగా వస్తాయి అబ్బా. ఇది మామూలుగా మనం కూరల్లో వండుకునే గుమ్మడికాయ. చూసారా ఎంత కలర్ ఉందో, ఆ కలర్లోనే ఎంత న్యూట్రియంట్ ఉంటుందో తెలుసా. సో ఇదైతే గుమ్మడికాయ ఒక 7-8 ముక్కలు ఆవిరి మీద ఉడకబెట్టుకున్నాను అనమాట. సో నాకు ఎవరో ఇచ్చారు. మేము గుమ్మడికాయ బాగా వాడతాను, నేను రోటీలో వాడతాను, దోశల్లో వాడతాను, పరాటా లాగా వాడతాను, స్వీట్ లాగా వాడతాను, ఇట్లా కూడా వాడతాను. సో ఇదైతే ఒక వెరైటీ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా. నేను ఒక 7-8 గుమ్మడికాయ ముక్కలు ఆవిరి మీద ఉడకబెట్టుకున్నాను. అంటే గిన్నెలో నీళ్లు పోసి పైన ఒక చిల్లులు ఉన్న మూత పెట్టి దాంట్లో ఈ ముక్కలు పెట్టేసేసి మూత పెట్టి ఆ ఆవిరితో ఉడికించుకొని అవి చల్లారాక స్కిన్ తీసేసి ఆ పల్ప్ మామూలుగా అయితే స్కిన్ కూడా తినొచ్చు. సో ఈ రెసిపీలో స్కిన్ కనపడితే బాగోదు, అందుకని చెప్పి స్కిన్ పార్ట్ తీసేసి ఆ పల్ప్ పార్ట్ని తీసుకున్నాను అనమాట. ఆ పల్ప్ని శుభ్రంగా చక్కగా, అది పీచు ఉంటుంది కదా, మంచి ఫైబర్ ఉంటుంది గుమ్మడికాయలో. సో మనం అది మ్యాష్ చేసేసుకోండి మంచిగా. మరీ పేస్ట్ లాగా ఏమో అవసరంలా, మామూలుగా మ్యాష్ చేసుకోండి అంతే. తర్వాత దీంట్లో మ్యాష్ చేసుకున్న తర్వాత యాలకుల పొడి ఆప్షనల్. మీరు యాలకుల ఫ్లేవర్ కావాలంటే యాలకుల పొడి వేసుకోండి. ఎందుకంటే నేను చూపించబోయేది ఒక మంచి మైల్డ్ స్వీట్ లాగా. యాలకుల పొడి కావాలంటే యాలకుల పొడి వేసుకోవచ్చు, లేదంటే కనుక సాఫ్రాన్ వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో చూపించేది, డిన్నర్లో చూపించేది ఏదైతే ఉన్నాయో ఇవి రెండు మీరు చేంజ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో చూపించింది డిన్నర్లో తినొచ్చు, డిన్నర్లో చూపించింది బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. సో ఇదైతే యాలకుల పొడి కూడా వేసి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గిన్నె రైస్ ఫ్లోరు, గోధుమ పిండి కలుపుకొని, అంటే ఒక కప్పులో హాఫ్ రైస్ ఫ్లోరు, హాఫ్ గోధుమ పిండి కలిపి తీసుకున్నాను అనమాట. ఆ రెంటిని కలిపి వేసుకున్నా. ఇందులో వేసుకుని చక్కగా పిండి కలుపుకోవాలి. మరి ఎలా తడుపుకోవాలి గౌతమి, నీళ్ళతోనా అంటే కాదు. నేను ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా పెట్టుకునే నా డైట్ వాటిలో ఒకటి జాగరీ సిరప్, బెల్లం పాకం. బెల్లం చక్కగా కొట్టి కొద్దిగా నీళ్లు పోసి, మరీ చిక్కగా అయిపోయినట్టు కాకుండా జస్ట్ ఆ బెల్లం కరిగి కొద్దిగా లైట్గా చిక్కబడింది అనుకున్నప్పుడు చల్లార్చుకొని నేను అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అది వన్స్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ చేసి పెట్టుకుంటాను. ఎలాంటి స్వీట్స్ చేసుకున్నా ఇమ్మీడియట్గా వెతుక్కునే పని లేకుండా అవైలబుల్గా ఉంటుందని. సో ఆ బెల్లం పాకం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇందులో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు ఆప్షనల్. ఆనియన్ సీడ్స్, కలోంజీ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట అది. క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేను ఇవేమీ వేయట్లా, నాకు ప్లెయిన్ గుమ్మడికాయ ఫ్లేవర్ కావాలి. సో అందుకని నేను గుమ్మడికాయ మాత్రమే వేసాను. వేసి ఒక మంచి పిండి కలుపుకోండి సాఫ్ట్గా. మరీ గట్టిగా వద్దు, అలా అని చెప్పి లూజ్గా కాకుండా. కుడుములు అబ్బా, గుమ్మడికాయ కుడుములు చేయడానికి వీలయ్యే విధంగా కలుపుకోండి. నేను ఇంకేమీ యాడ్ చేయలేదు ఇందులో. చక్కగా పిండి కలిపా, ఒట్టి పిండి తిన్నా కొద్దిగా, ఎంత బాగుందో. సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి, పాకం కూడా రెడీగా ఉంటుంది కాబట్టి ఈజీగానే చేసేసుకోవచ్చు. ఒకసారి పాకం చేసి పెట్టుకుంటే 10 రోజులకు సరిపడా ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 డ్రాప్
నెయ్యి వేసుకున్నాను, అంటుకోకుండా ఉంటాయి, ప్లస్ మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి. సో పాత్రలో నెయ్యి వేసుకొని నేను కలిపిన ముద్ద కరెక్ట్గా 5 కుడుములు అయినాయి, కరెక్ట్గా 5. చక్కగా బ్రేక్ఫాస్ట్లో నేనైతే 3 తిన్నా అబ్బా, 3 తింటే నాకు సరిపోయినాయి. సో ఒక 3 కుడుములు, మిగిలిన 2 ఇంట్లో వాళ్ళకి పెట్టండి తింటే. లేదు అనుకుంటే కనుక స్నాక్ టైంకి మీరే సేవ్ చేసుకోండి వాటిని. సో చక్కగా ఎంత హెల్దీగా తిన్నాము, మంచి టేస్టీగా తిన్నాము, షుగర్ క్రేవింగ్ ఉన్న వాళ్ళకి షుగర్ తిన్నాము, అన్ని రకాలుగా బ్యాలెన్స్ అవుతుంది. ఇంకోటి, అమ్మో ఏం తింటే వెయిట్ పెరుగుతామో, అమ్మో ఏం తింటే ఏముంటుందో అని కంగారు లేకుండా ప్రశాంతంగా మన ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అసలు నిజంగా చెప్తున్నా, చాలా టేస్టీగా ఉంటాయి అబ్బా. ఇందులోనే ఇంకొక 2-3 రెసిపీస్ వచ్చి నాకు గుమ్మడికాయతో నేను చేసుకునేవి, అవి స్వీటే కొబ్బరితో, కాకపోతే ఇలా కుడుములాగా కాదు, ఇంకా ఎమ్మీగా, ఇంకా అంటే లైక్ బొబ్బట్టు ఫీలింగ్ వచ్చేట్టు. సో అంటే నాకు అంత షుగర్ క్రేవింగ్ ఉండదు, బట్ ఎప్పుడన్నా తినాలనిపిస్తే నేను ప్రిఫర్ చేసే వాటిల్లో ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఆ రెసిపీస్ కూడా నేను మీకు డెఫినెట్లీ షూర్గా షేర్ చేస్తాను. సో ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూడండి. అందులో మనం ఏమైనా కలర్ యాడ్ చేసామా, ఏమీ లేదు, ఓన్లీ ఆ గుమ్మడికాయలో ఉన్న కలరే అది. ఎంత బాగున్నాయో. కరెక్ట్గా 5 to 8 minutesలో కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే చెక్ చేసుకోండి. చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయి ఎంత రుచిగా ఉంటాయో. ఒక ఏదో హెవీ ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. నేనైతే ఇలాంటి వాటితో పాటు నట్స్ అండ్ సీడ్స్ కూడా కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, మెలన్, పంకిన్ ఇలాంటివి, అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత నేనైతే బెల్లం వేసుకొని ఒక చిన్న కప్ కాఫీ అయితే తాగుతున్నాను, షుగర్ కాదు, బెల్లంతో. అండ్ నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి నేను 2 రెసిపీస్ చూపిస్తున్నా. ఇవి నేను చేసుకునే వాటిలో వన్ ఆఫ్ ద హెల్దీ రెసిపీస్. అంటే రోజు ఇవే తింటానని కాదు, ఇవి కూడా. అందులో ఒకటి వచ్చేసి ప్రోటీన్ రసం ఏంటి అనుకుంటున్నారేమో. దీనికోసం నేను 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా, అవి 3 పొద్దున్నే నానబెట్టి పెట్టుకుంటా, ఎందుకంటే లంచ్ టైంకి కావాలి కాబట్టి. 3 బ్రేక్ఫాస్ట్ టైంలోనే నా గిన్నెలో కడిగేసేసి శుభ్రంగా రసానికి సరిపడా నీళ్లు కూడా పోసేసి నానబెట్టి పెట్టేసుకుంటా. సో రసం మనకు లంచ్ అనుకోవడానికి 1 గంట ముందు చేసుకుంటే సరిపోతుంది. వర్కింగ్ వాళ్ళు అనుకోండి నైటే నానబెట్టి పెట్టుకోండి, పొద్దున్నే పెట్టేసుకోవచ్చు. సో దాంట్లో ఒక ఉల్లిపాయ పొడవుగా చీలికలు కట్ చేసి, ఇది రసమే కానీ 3 రకాల పప్పులు వేసాం, ఆ పప్పుల్లో ఉండే న్యూట్రియంట్ ఎంత ఉంటుందో చూడండి. సో అవన్నీ వస్తాయి కాబట్టి రసం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా చీలికలు కట్ చేసి, 3 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటోలు, చిన్న టమాటోలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కావాలంటే ఒక అంగుళం ముక్క అల్లం కూడా వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా కరివేపాకు. ఇంకోటి, మా అపార్ట్మెంట్లో వుడ్ వర్క్స్ జరుగుతున్నాయి అబ్బా. ఒక్క ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ కూడా ఈ మధ్య సేల్ అయిపోయి దానిలో వుడ్ వర్క్స్ జరుగుతా. నా వాయిస్ చెప్పేటప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు, అర్థం చేసుకోండి. దాంట్లో ఇంకొక 4 ఎండుమిర్చి, ఆల్రెడీ 3 పచ్చిమిర్చి చేసాం కదా, ఒక 4 ఎండుమిర్చి. సో ఇవి కాకుండా ఇంకా దినుసులు ఏంటంటే రసం ఫ్లేవర్ కోసం బాగా ఒక పెద్ద టీ స్పూను జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ బాగా మరగాలన్నమాట. ఇవన్నీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి దాని గురించి మర్చిపోండి, ఒక అరగంట 30 గంట సేపు చక్కగా మీకు రసం రెడీ అయిపోద్ది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు. నేనైతే వంటల్లో పసుపు కొంచెం జాస్తి వేస్తానమాట. జాస్తి వేయడం అంటే కొంచెం ఎక్కువ వేయడం అనమాట. నేను మంచి జాస్తి వాడతా, పసుపుని బాగానే వేస్తాను, నాకు ఇష్టం, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం. ఒక్కోసారి సరిపోలేదు అనుకుంటే మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేస్తాను. సో పసుపు కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసేసి వదిలేయండి. అంటే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ దీంట్లో మనం కళ్ళుప్పు అది వేసుకోవాలి. ముందే వేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇప్పుడైతే నేను ముందే కలిపేస్తున్నాను. కొద్దిగా కళ్ళుప్పు, అలాగే పులుపుకి సరిపడా ఒక 2 నుంచి 3 రెబ్బల చింతపండు, ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి వదిలేస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా మరుగుతా ఇల్లంతా రసం వాసన వస్తుంది. ఏం లేదబ్బా, ఇందులో అన్నీ ఉన్నాయి. పచ్చిమిర్చి ఉంది, ఎండుమిర్చి ఉంది, ఉల్లిపాయ ఉంది, టమాటో ఉంది, చింతపండు ఉంది, ధనియాలు ఉన్నాయి, మిరియాలు ఉన్నాయి, జీలకర్ర ఉంది, ఉప్పు ఉంది, పసుపు ఉంది, కరివేపాకు ఉంది, ఇన్ని రకాల వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి. ఇన్ని రకాలు ఉంటే ఇంకా గుమగుమలు రమ్మంటే రావా చెప్పండి. సో చూసారా, కరెక్ట్గా 5 to 10 minutesకే నాకు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను, మంచిగా మరగడం స్టార్ట్ అయింది. సో ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి ఇందులో. అవేంటంటే కొత్తిమీర మరియు బెల్లం వచ్చేసి లాస్ట్లో. అంటే అందరూ వేసుకోరు, రసంలో బెల్లం అనేది మీ ఆప్షన్ అనమాట. రసం సాంబార్లో నేను కంపల్సరీ కొద్దిగా తీపి వేస్తాను, ఎందుకంటే ఆ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, నాకు ఇష్టం, మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం. సో
కంపల్సరీ యాడ్ చేస్తాను. అది మాకు వద్దు అనుకున్నోళ్ళు ఆ పార్ట్ స్కిప్ చేసేయచ్చు, బెల్లం యాడ్ చేయడం అనేది. అందరికీ ఆ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు, కొంతమంది అలా తింటారో లేదో. సో ఇప్పుడు వాటర్ ఏంటంటే రసం క్వాంటిటీ గిన్నె నిండా పెట్టుకున్నాం కదా, ఒక పావు క్వాంటిటీ అన్నా తగ్గాలన్నమాట. అంతసేపు మరగాలి. అంతసేపు మరిగితేనే మనకు అందులో వేసిన వెజిటబుల్స్ కానీ మనం వేసిన పప్పు కానీ అన్నీ చక్కగా ఉడికి వాటి ఫ్లేవర్ అంతా ఆ లిక్విడ్లోకి వస్తుంది. సో ఇప్పుడైతే ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత ఇలా ఉందన్నమాట చూడటానికి. సో ఇందులో నేను బాగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నా, మళ్ళీ తర్వాత తాలింపులో కూడా వేసుకుంటాను. సో కొత్తిమీర వేసుకున్నాను, అలాగే ఒక చిన్న ముక్క బెల్లం, ఆర్గానిక్ బెల్లం క్యూబ్, అదొక బుడ్డి క్యూబ్ బెల్లం వేసాను అంతే. వేసి మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. మనకు చూస్తేనే అర్థమైపోతుంది కదా రసం మంచిగా రెడీ అయింది, కలరు, ఆ పప్పు టెక్స్చరు చూడటానికి ఉడికినట్టు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే ఇంకొక 10 నిమిషాలు మరగాలి. ఇప్పుడు గిన్నెలో వడకట్టుకోండి. మీరు వడకట్టుకొని అయినా వాడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దానిలో తాలింపు వేసుకొని అయినా వాడుకోవచ్చు. కానీ తాలింపు వేసుకొని అయితే మనం తినేటప్పుడు మొత్తం రసం రాదబ్బా, కొన్ని ముక్కల్లో ఉండిపోతుంది, మళ్ళీ దాన్ని మనం పిండుకొని తీయాలి. దానంతటికన్నా నేనేం చేస్తానంటే ఈ పప్పు కొంచెం మనం చెయ్యి పెట్టడానికి వీలయ్యేంత వేడి ఉంది అనుకున్నప్పుడు అప్పుడు దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ రసం అంతా గిన్నెలోకి తీసుకొని ఆ పైన ఉన్న పల్పు ఉంది చూసారా, ఆ పల్పు కూడా మళ్ళీ గిన్నెలో వేసుకొని ఇంకొద్దిగా వాటర్, మామూలు వాటర్ వేసుకొని చేత్తో బాగా నలిపితే ఆ పప్పులో ఉన్నవి ముక్కల్లో ఇంకేమన్నా మిగిలితే ఆ నీళ్ళలోకి వస్తుంది. అది కూడా మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని దానికి నేను తాలింపు పెట్టుకుంటా. అది మనకి ఏముండదనమాట, ఇంకా బాగా నలిపి అందులోంచి పిండేస్తాం. పప్పులో ఉన్నది అంతా, వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా తీసేస్తాం. సో మ్యాక్సిమం మనకి పిప్ వస్తుంది అంతే. సో ఇప్పుడు చూసారా రసం కొంచెం చిక్కగా కూడా వస్తుంది, పప్పు ఉంది కదా, పప్పు కలిసింది కదా. సో ఇట్లా వచ్చింది రసం అయితే క్వాంటిటీ. ఇప్పుడు ఇది మనం గిన్నె కంప్లీట్ అయ్యేంత వరకు వేసుకోవచ్చు. అదే ముందు కొంచెం అందులో డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి అడుగున మిగిలిపోతుంది రసం. సో గట్టిగా పిండితే బోల్డ్ అంత ఫ్లేవర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ అంతా కూడా వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నా. కొద్దిగా నూనె తీసుకున్నాను, లేదా నెయ్యితో అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా కొద్దిగా వేసుకోండి. అండ్ నేను కొంచెం పసుపు కూడా వేసాను, పసుపు కూడా వేస్తే ఆ కలర్ అది బాగుంటుందని చెప్పి. అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం పెట్టుకున్న రసంలో వేసేసుకొని మళ్ళీ ఒక 2 minutes అది బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకుంటే టేస్టీగా రసం రెడీ. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునే రసం కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. న్యూట్రియంట్స్, టేస్ట్కి టేస్ట్. చాలా అంటే చాలా 3 రకాల పప్పులు వాడాను కదా ఇందులో. సో ఎంత ప్రోటీన్ ఉంటుందో చూడండి. రసంలో కూడా ఎంత హెల్దీగా చేసుకోవచ్చు మనం రసాన్ని. సో అంతే, ఇప్పుడైతే రసం రెడీ అయిపోయింది. దీని ఒక 5 minutes మరిగించుకుంటే సరిపోతుంది. దీంతో పాటు నేను కూర ఏం చేసుకున్నానంటే, అంటే ఈ వీడియో తీసిన రోజు నేను చేసుకున్న కూర గోరు చిక్కుడుగాయతో ఎలా చేశానంటే, నేను రెగ్యులర్గా వండుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను. దానికి కొద్దిగా నూనె గిన్నెలో వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మామూలు నార్మల్ మనం రెగ్యులర్గా వేసుకునే తాలింపు లాగానే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవి ఎండుమిర్చి. సో రెగ్యులర్గా మనం వేసుకునే తాలింపు. అండ్ ఒక 1/2 డజను వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా వేసుకుంటే, వెల్లుల్లి రెబ్బలు ఇలాంటి కూరల్లో ఎప్పుడైనా ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు. అండ్ కొంతమంది వేసి తర్వాత తీసేస్తారేమో నాకు తెలీదు, నేనైతే శుభ్రంగా వెల్లుల్లి మొత్తం వేరుకొని నేనే తింటాను. సో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు కావాలంటే ఆయిల్లో వేసుకోవచ్చు, నేను తర్వాత కూర ఫ్రై అయ్యేటప్పుడు వేస్తాను అనమాట. సో అన్నీ వేసి మంచిగా వేయించుకోండి. మట్టి పాత్రలో కనుక వండుకుంటే మట్టి పాత్ర చాలా బాగా వేడెక్కుతుంది. వేడెక్కటానికి టైం తీసుకున్నా కూడా చాలా వేడెక్కుతుంది. ఆ హీట్ మనం కూర కట్టేసిన తర్వాత కూడా ఆ హీట్ పావు గంట సేపు కూర ఉడుకుతానే ఉంటుంది పొయ్యి మీద నుంచి తీసిన తర్వాత కూడా. అందుకనే మీరు బాగా డెలికేట్గా ఉన్న వెజిటబుల్స్ కనుక ఇందులో వండుకుంటున్నట్టయితే ఒక 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది అనగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ 10 నిమిషాలు కూడా ఇంక ఉడుకుతానే ఉంటుంది కాబట్టి కూర కరెక్ట్గా రెడీ అయ్యి ఉంటుంది. అలా కాకుండా ఎక్కువసేపు ఉంచామంటే ఎక్కువ ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ, బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. వేసుకొని వేయించుకోండి. ఊరికే కుక్ అయిపోతాయి అబ్బా, చెప్పాక మంచి ఎక్కువ హీట్ వస్తుందని చాలా తొందరగా మగ్గిపోతుంది. సో మీరు దగ్గరుండి చూసుకోవాలి. వదిలేసి వెళ్ళామనుకోండి ఊరికే మాడిపోతుంది ఆ వేడికి.
సో ఇప్పుడైతే ఉల్లిపాయ అంతా కొద్దిగా ఒక 1 మినిట్ అలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకొని వచ్చాను. 2 మినిట్స్ ఉంచి వచ్చేసరికి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయకి సరిపడా ఉప్పు. ఎందుకంటే నేను గోరుచిక్కుడు ఉడకడానికి నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట. సో ఆ ముక్కలకు ఆల్రెడీ పట్టేసి ఉంటుంది కాబట్టి ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకున్నాను అంతే. ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ అలా మూత పెట్టి తీసుకుంటే మనకు ఉల్లిపాయ కరెక్ట్గా రెడీ అవుతుంది. దగ్గరుండి చేసుకోండి అబ్బా మట్టి పాత్రలో వండితే మాత్రం, ఎందుకంటే 1 మినిట్ లేట్ అయినా కూడా మనకి ముక్కలు మాడిపోతాయి. నేను జస్ట్ అలా పెట్టి ఇలా వెళ్ళి ఫోన్ ఏదో వచ్చిందని చెప్పి చూసి వచ్చేలోపే కొంచెం అమ్మో బ్రౌన్ అయిపోతున్నట్టు అనిపించింది. సో ఇది చూసారు కదా, గోరుచిక్కుడు క్యారెట్ ఎంత అబ్బా, ఒక 15 నుంచి 20 గోరుచిక్కుడుకాయలు, ఒక పెద్ద క్యారెట్ రెండూ కలిపి ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి మూత పెట్టేసేసి ఉడికించుకుంటే చక్కగా రెడీ అయిపోయి ఉన్నాయి. తర్వాత దాంట్లో వేసుకొని కలిపేసుకున్నా, స్ట్రెయిన్ చేసేసుకుని కలుపుకున్నా. నాకు పసుపు వేసింది సరిపోలేదు అనిపించింది. నేను ఆల్రెడీ ముక్కలు ఉడికేటప్పుడు వేసాను, ఉల్లిపాయలు వేసాను, అయినా కూడా నాకు అది చాలలేదు అనిపించి ఇంకొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత చక్కగా వేయించుకోండి, ఎక్కువసేపు ఏం పట్టదు, ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో ఉప్పు టేస్ట్కి సరిపడా ఆల్రెడీ మనం వేసుకున్నాం, సరిపోకపోతే కనుక కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు. నేను మా ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవ్రీ 15 డేస్కి అలా వెళ్తూ ఉంటాను. వెళ్ళి వచ్చేటప్పుడు నేను తెచ్చుకునే మస్ట్ వాటిల్లో ఏముంటుందంటే కరివేపాకు ఉంటుంది. ఎందుకంటే ఇంటి దగ్గర చెట్టుకు ఫ్రెష్గా కోసుకొచ్చుకోవచ్చు కదా, అది అయిపోయేలోపు మళ్ళీ వెళ్ళొస్తాను అనమాట. సో కరివేపాకు అండ్ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని ఒక్కసారి టాస్ చేసేసుకుంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. ఇంకా ఎందుకంటే ఇంకొక 10 నిమిషాలు ఉడకాలి అనుకున్నప్పుడు ఆఫ్ చేసేయమన్నా కదా, నేనైతే ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత ఫ్రెష్లీ గ్రేటెడ్ కోకోనట్, జస్ట్ గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి, ఒక పెద్ద కొబ్బరికాయ నేను తీసుకుంది, దాంట్లో పావు చిప్ప తీసుకున్నా. పెద్ద కొబ్బరికాయ కాబట్టి, చిన్న కొబ్బరికాయ అనుకోండి హాఫ్ చిప్ప, దాన్ని జస్ట్ ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్న ఆ కొబ్బరి పొడి. ఎంత టేస్టీ అంటే, నేను బేసిక్గా మా అశ్వత్కి ఇలాంటి నచ్చం అనమాట, ఎంతసేపు డీప్ ఫ్రైలు ఇలా కావాలి. సో అసలు ఇలా వేసింది తినడో అనుకుంటా నెయ్యి వేసి చక్కగా ఈ కూర వేసి పెడితే శుభ్రంగా తిన్నాడబ్బా. నేనే షాక్ అయ్యాను, ఏంటి వీడు తిన్నాడా ఈ కూర అని చెప్పి అనిపించింది. నెయ్యి వేసుకొని పిల్లలకి పెడితే చక్కగా మనం కలిపి వాళ్ళకి నచ్చినట్టు పెడితే డెఫినెట్గా నచ్చుతుంది వేడి వేడి కూర. సో ఎంత బాగా వచ్చిందో, ఎంత టేస్టీగా వచ్చిందో. నేనైతే చక్కగా శుభ్రంగా తిన్నాను, టేస్ట్ చూశాను, అద్భుతంగా ఉందనిపించింది. ఇంకా అంతే. సో ఇదనమాట నేను లంచ్లోకి చేసుకున్నది అయితే. సో దీన్ని చక్కగా అన్నంలో పెట్టుకుని రైతా, 1 కప్పు రైతా, నేను ఏ కప్పుతో అయితే రైతా తీసుకున్నానో అదే కప్ క్వాంటిటీ రైస్ తీసుకున్నాను. సో ఆ రైస్ పెట్టుకున్నాను, కూర విత్ రసం అండ్ 1 కప్పు రైతా. ఆ రైతాలో ఉల్లిపాయ, టొమాటో, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కావాలంటే కీరా వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, నేను కొంచెం బూందీ కూడా వేసుకున్నా. పెరుగు చక్కగా మంచిగా స్వీట్గా ఉంది, కానీ పెరుగులాగా కాకుండా దాన్ని మజ్జిగలాగా, మరీ లూజ్ మజ్జిగ కాదు, అలానే థిక్గా కాకుండా, లస్సీలాగా కాకుండా మీడియం లాగా అనమాట చేసుకొని దాంట్లో ఇవన్నీ కలుపుకొని ఆ కప్పు అది తినేసాను అంతే. అండ్ డిన్నర్ విషయానికి వస్తే నేను ఒక మంచి చాట్ చూపిస్తున్నా. ఇదైతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి, మా ఫ్రెండ్, చక్కగా ఆకుకూరలు పెంచుతుంది అనమాట. అన్నీ అందరూ వెళ్ళి ఎవరికి కావాల్సినవి వాళ్ళు కోసుకొచ్చుకుంటారు. చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మాకు, చొక్కకూర, బచ్చల కూర, పుదీనా, గోంగూర. సో నేను అట్లానే వెళ్ళి నాకు కావాల్సినంత పాలకూర కోసుకొచ్చుకున్నా. మీరు కూడా అబ్బా బాల్కనీ ఉన్నా, ఇంటి ముందు కొద్దిగా స్థలం ఉన్నా, ఒక బకెట్లోనో ఒక చిన్న టబ్లోనో సరిపడా మట్టి తీసుకుని మీ ఇంట్లోకి సరిపడా పెద్ద పెద్ద కూరగాయలు అంటే వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, గుమ్మడికాయలు లాంటివి పండించలేకపోయినా అట్లీస్ట్ ఆకుకూరల వరకు వేసుకున్నా కూడా ఏదో మనం చేతితో మనం పెంచినవి కోసుకొని తిన్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అవి టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో ఆకుకూర నేనైతే నాకు రెసిపీకి కావాల్సినంత పాలకూర నేను కోసుకొచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. సన్నగా తరిగేసి దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కావాల్సినవి మీరు పాలకూర ప్లేస్లో కావాలంటే మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే పాలకూర ప్రిఫర్ చేసా, బాగుంటుంది టేస్ట్ పాలకూర. సో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూను వాము తెలుసు కదా, అరుగుదలకి చాలా మంచిది అంటారు వాము, అది తీసుకున్నాను. దాంట్లో ఒక 1/4 కప్పు, 1 కప్ క్వాంటిటీ తీసుకుంటే ఆ కప్లో 1/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు జొన్న పిండి, జోవర్ ఫ్లోర్, ఇవి 2 కలిపి తీసుకొని చక్కగా ఒక రోటీ మిక్స్ లాగా కలుపుకోండి.
కొద్దిగా తడి చేసుకొని నీళ్ళ తడి మీరు ముందుగా చేత్తో నలుపుకోండి. ఎక్కువ నీళ్లు పట్టవు, ఎందుకంటే ఆ వెజిటబుల్లోంచి నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి. సో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మన రోటీ పిండిలాగా తడుపుకోండి. తడుపుకుంటే చక్కగా ఇంకా వెంటనే చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఏమి నానబెట్టాలి అది ఇది ఇంకోటి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే గోధుమ పిండి కాదు మనం తీసుకుంది, శనగపిండే కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది, శనగపిండి జొన్నపిండి. సో చక్కగా ముద్దలాగా తడుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మంచి థిక్ బాటమ్ ఐరన్ ప్యాన్ కానీ ఇంకేదైనా ప్యాన్ పెట్టుకోండి. ఏదైనా ఒక కవర్ మీద ఒక డ్రాప్ నూనె, అది కూడా ఎందుకు అంటే మనకి అది అంటుకోకుండా ఉండాలని. చేతి మీద వస్తే చేతి మీద అంత పలచగా చేయలేము, అందుకని చెప్పి ఏదన్నా ఒక బేస్ మీద దాన్ని పిండి చిన్న ముద్ద తీసుకొని పల్చటి రొట్టెలాగా నొక్కండి. మందంగా కాదు, బాగా పలచగా, ఎందుకంటే మనకు అదంతా కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పి పల్చటి రొట్టెలాగా నొక్కి చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని, ఇలాంటివి అనుకోండి పిల్లలకి చేతికి స్నాక్ లాగా కూడా ఇచ్చేయచ్చు. ఆడుకుంటానో ఆ చేత్తో పట్టుకొని తినేసేస్తారు. సో ఒక చిన్నది పల్చటి రొట్టెలాగా నొక్కేసేసి దాన్ని తీసుకెళ్ళి ప్యాన్ మీద లైట్గా నూనె, ఏదో గ్రీస్ చేస్తాం కదా, మరి ఓవర్గా కాదు, కొద్దిగా నూనె అప్లై చేయండి. ఎందుకంటే నేను 4 చేసి ఒకేసారి పెడతాను కాబట్టి వాటికి సరిపడా. అలా అని చెప్పి మరి నూనె అవాయిడ్ చేయమని చెప్పట్లేదు అబ్బా, నేను ఎక్కువ వేసుకోవద్దని చెప్తున్నా అంతే. డీప్ ఫ్రై కన్నా ఇది బెటర్ కదా, అందుకని చెప్పి. సో వేసుకొని 1 by 1 మనం చేసిన పల్చటి రొట్టెల్ని 1 by 1 దాని మీద పెట్టేసుకొని చక్కగా రెండు వైపులా కావాలనుకుంటే ఇంకో డ్రాప్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయ్యో ఎక్కువైపోతుందేమో అని కంగారు పడాల్సిన పని ఏం లేదు. మనం థిక్ ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి హీట్ స్లోగా వస్తుంది, చక్కగా కుక్ అవుతుంది. కావాలంటే ఇంకో 2 చుక్కలు నూనె యాడ్ చేసుకొని రెండు వైపులా ఈ రొట్టెని చక్కగా కుక్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. బ్రహ్మాండంగా ఉంటాయి వీటిని ఇలా టిక్కీలాగా హ్యాపీగా తినేసేయచ్చు. ఇలా తింటే ఏముంది, రొటీన్ మనం ఏదో ఒకటి చేయాలిగా స్పెషల్గా. అందుకని నేను మీకు ఇప్పుడు దీంట్లో ఒక స్పెషల్ చూపిస్తా. ఏంటంటే వీటి మీద కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా టొమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా చాట్ లాగా తినొచ్చు. అర్థమైందా? కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా టమాటో, కొద్దిగా కొత్తిమీర. అయ్యో పర్వాలేదు మేము మంట తింటాము అనుకుంటే 2 ముక్కలు మిర్చి కూడా వేసుకోవచ్చు. వేయించిన పల్లీలు ఉంటాయి కదబ్బా, అవి కూడా వేసుకోవచ్చు. ఇక అది మీ ఇష్టం. నాకు తర్వాత గుర్తొచ్చింది చేసుకున్న తర్వాత, అబ్బా పల్లీలు మిస్ చేశానే, వేయించినవి రెడీగా ఉన్నాయి నా దగ్గర అని నేను డబ్బా వేయించి పెట్టేసుకుంటా ఒకేసారి. అలాగే ఒక చిటికెడు చాట్ మసాలా, ఒక చిటికెడు జీలకర్ర పొడి, ఒక చిటికెడు పసుపు కాదు ఉప్పు, ఈ 3 కలిపి ఒక గిన్నెలో తీసుకున్నా. ఆ 3టిని కలిపి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి పైన. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిమ్మకాయ వేస్తేనే కదా చాట్ కంప్లీట్ అయ్యేది. సో ఒక చెక్క నిమ్మకాయ తీసుకొని సరిపడా పిండుకోండి. నేను దీంట్లో కూడా ఇంకోటి వేసుకున్నాను అబ్బా, ఇంకోటి వేయించిన నువ్వులు కూడా వేసుకోవచ్చు, పైన చల్లుకోవచ్చు. నువ్వులు చల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది, అది హెల్దీ. సో నేనేం చేశానంటే లాస్ట్కి దీంట్లో కొబ్బరి నేను కూర కోసం చేసుకున్న కొబ్బరి పొద్దుంది, కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఒకేసారి. అదొక బాక్స్లో తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ కొబ్బరి ఉంది, కొబ్బరి ఉంది కదా, దీన్ని ఎందుకు బానివ్వాలని చెప్పి కొబ్బరిని కూడా వేసేసాను. అంతే, సూపర్ టేస్టీ పాలక్ టిక్కీ చాట్ అనమాట రెడీ అయిపోయింది. ఎంత హెల్దీ చూసారా అసలు? ఏమన్నా అన్హెల్దీ వాడామా, ఏమన్నా అన్హెల్దీగా చేసామా? ఎంత హెల్దీ వేలో తయారు చేసాము, ఎంత హెల్దీ ఫుడ్. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ని తింటా వెయిట్ తగ్గడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. సో నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఓన్లీ నా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాత్రమే. నేను తినే ఆ హెల్దీ రెసిపీస్ అండ్ వాక్ చేయడం కానీ ఏదన్నా కానివ్వండి. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.